దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకెళ్తాం. సమయం చాలా అయింది. ఈరోజు అన్నీ లేట్గానే జరిగాయి. అన్నీ కూడా ఇంకో పావు గంటలో చర్చ అయిపోద్ది కదా. సో రావడం కూడా చాలా ఆలస్యంగా వచ్చారు. ఏదేమైనప్పటికీ దేవుని స్తుతించడం, దేవుని మాటలు వినడం, ఇవి రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి కనుక వీటికి సమయాన్ని ఇద్దాం. చేరు వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడని యేసునామమున వందనాలండి. అందరూ కూడా మా వందనాలు మీ అందరికీ. ప్రేమైన వారలారా, దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశకాండం వివరణలో మనం ఉన్నాము. ద్వితీయోపదేశకాండం వివరణలో 8వ అధ్యాయం నుంచి మనము ఆలోచన చేస్తూ ఉందాం. ఈ 8వ అధ్యాయంలో ఈ ద్వితీయోపదేశకాండము అంటే రెండవ ఉపదేశము, అంటే రెండవసారి ఉపదేశించడము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3వ భాగంగా ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నాం. ఇప్పుడు ఈ 8వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను దీవిస్తాను, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆశీర్వదిస్తాను. అయితే మీరు నా ఎడల భయభక్తులు కలిగి జీవించాలి, నా ఎడల మీరు జాగ్రత్తను కలిగి బ్రతకాలి అని కొన్ని విషయాలను ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆల్రెడీ మాట్లాడినటువంటి సంగతులనే మరలా ఏం చేస్తున్నాడు, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మరికొన్ని విషయాలను యాడ్ చేసి, మీరు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ కూడా నువ్వేం చేయాలి, అనుసరించి నడుచుకోవాలి. మీరు స్వాధీనపరచుకొని పోయేటువంటి కనాన దేశంలో ఎలా ఉండాలో ఆయన చెబుతున్నటువంటి మాట ఇది. ఆ యొక్క కనాన దేశంలో మీరు ఏ విధంగా జీవించాలి, కనాన దేశంలో మీ బ్రతుకు ఎట్లా ఉండాలి, కనాన దేశంలో మీరు ఏ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలో ప్రతి దానిని కూడా స్పష్టంగా ఆయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియమైన వారలారా, ఆయన అంటున్నాడు, నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను పరిశోధించుటకు, నీ హృదయమును పరిశోధించడానికి ఆయన 40 సంవత్సరాలు మిమ్మల్ని ఎక్కడ తిప్పాడు, అరణ్యంలో తిప్పాడు. ఈ అరణ్యంలో తిప్పినప్పుడు ఏమైంది, ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో మొత్తం అంతా కూడా ఏమైపోయిందండి, ఫిల్టర్ అయిపోయింది. శ్రమలు, శోధనలు, కష్టాలు రావడానికి గల కారణము ఫిల్టరేషన్ జరగడానికి. ఏమంటే ఈరోజు మతోన్మాదులు కానివ్వండి, క్రీస్తు విరోధులు కానివ్వండి, అనేక మంది క్రైస్తవుల మీద మరి అటాక్ చేస్తూ ఉన్నారు, నిందలు వేస్తూ ఉన్నారు. ఏమండి అనేక రకాలైనటువంటి బాధలకు, హింసలకు గురి చేస్తూ ఉన్నారు. దీనివలన క్రైస్తవ్యానికి వచ్చిన నష్టం అంటూ ఏమీ కూడా లేదు. దీనివలన యథార్థవంతులు ఎవరో, క్రీస్తు మీద ఆనుకున్న వారెవరో, క్రీస్తు మీద ఆనుకోనని వారెవరో ఫిల్టరేషన్ అనేది ఏమైపోద్దండి, జరిగిపోతూ ఉంటుంది. ఏది మంచిదో, ఎవరు మంచివారో, ఎవరు క్రీస్తు మీద ఆనుకొని ఉన్నారో, ఎవరు క్రీస్తు మీద ఆనుకొని లేరో ఆ విషయాలను ఏం చేస్తాడండి, ఫిల్టరేషన్ అనేది జరిగిపోతుంది. గమనించాలి ప్రియమైన వారలారా, నీవు నీ దేవుడి యెహోవాను నడిపించిన మార్గమంతటిని కూడా నీవు జ్ఞాపకం చేసుకును. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు, ఇదిగో అరణ్యములో మీరు ఏం తిని బ్రతికారు. ఆహారం వలన మాత్రమే కాదు, ఆహారం వలనే కాక దేవుడు సెలవిచ్చిన మాట చొప్పున మత్తయి సువార్త 4:4లో ఏంటి, అపవాది యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేమంటుందండి, ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు కదా, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఇదే మాట ఇక్కడ రాయబడింది, ద్వితీయోపదేశకాండంలో ఇక్కడే రాయబడింది ఆ మాట. గమనించండి ప్రియమైన వారు, అంటున్నాడు చూడండి, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటను వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలిని కలుగు చేసి, నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ తినలేనటువంటి మన్నాను ఏం చేశాడు, నీకు ఆహారంగా ఇచ్చాడు. నీకు ఏంటి, మీరు ఎప్పుడూ తినని పూరేళ్లను దేవుడు మీకు ఆహారముగా, మాంసముగా ఇచ్చాడు మీకు. అంత మాత్రమే కాదు, మీరు ఎండలో నడుస్తున్నప్పుడు మీకు ఏ కష్టము రాకూడదని, మీకు ఏ బాధ రాకూడదని, మీకు ఏ ఇబ్బంది రాకూడదని ప్రతి క్షణము కూడా మీకు ఏం పెట్టాడు ఆయన, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతి క్షణము మిమ్మల్ని కంటికి రెప్పవలే ఆయన ఏం చేస్తూ ఉన్నాడండి, కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన జీవితంలో, మన నడవడికలో మనం దేవుని కోసం బ్రతికితే చాలు, ఆయన నీవు నడుస్తున్న ప్రతి మార్గముల యందు నీ పాదములు వాయకుండా, నీ బట్టలు మార్చిపోకుండా, పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా ఒక కుమారుణ్ణి పెంచినట్లుగా, ఒక కుమారుణ్ణి నడిపించినట్లుగా, ఒక కుమారుణ్ణి పోషించినట్లుగా దేవుడు మిమ్మల్ని పోషించాడు కదా. మీరు దయచేసి దానిని ఏం చేయాలి,
జ్ఞాపకము చేసుకొనండి. ఒకవేళ దేవుడు మమ్మల్ని శిక్షించాడు కదంటే, ఒక కుమారుడిని తండ్రి ఎలా శిక్షిస్తాడో అలాగునని శిక్షించాడు. గమనించాలి ప్రియమైన వారలారా, అరణ్యంలో అనేక మంది ఇశ్రాయేలు 40 సంవత్సరాలు చచ్చిపోయారు. కానీ ఇశ్రాయేలు జనాంగం యొక్క సంఖ్య మాత్రము తగ్గలేదు. అది దేవుని గొప్పతనం. ఏమంటే అరణ్యంలో చనిపోయిన వారు ఒక్క మాటలో చెప్పాలంటే ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చినటువంటి వారిలో ఎవ్వరూ బ్రతకలేదు. ఇద్దరు ఉన్నారు. మోషేతో పాటుగా 3 మనుషులు ఉన్నారు అంతే. అందరూ ఏమైపోయారు? చచ్చిపోయారు. మరి అందరూ చచ్చిపోయారంటే జనాంగం కూడా ఏమైపోవాలి? అక్కడ తగ్గిపోవాలి. కానీ తగ్గలేదు ప్రియమైన వాళ్ళరా. ప్రతి జనాంగం, ప్రతి గోత్రాన్ని దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి గోత్రాన్ని కూడా ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ప్రతి జనాంగాన్ని ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, దేవాతి దేవుడు మనిషిని ప్రేమిస్తే అంతలా ప్రేమిస్తాడు. దేవుడు మనిషిని ఇష్టపడితే అంతలా ఇష్టపడతాడు. కానీ నువ్వు ఆయన కట్టడలను అనుసరించి, ఆయన మాటలను అనుసరించి, ఆయన మార్గములను అనుసరించి ఏం చేయాలి? నడుచుకోవాలి. అంటాడు చూడండి, నీ దేవుడైన యెహోవా మంచి దేశంలో నిన్ను ప్రవేశపెట్టును. అది ఎలాంటి దేశమో తెలుసా? వాగులు కలిగిన దేశము, కొండలు కలిగిన దేశము, లోయలు కలిగిన దేశము, పచ్చని దేశము. ఆ ప్రాంతంలో పాలు ఉంటాయి, ఆ ప్రాంతంలో తేనె ఉంటుంది, మీకు సంవత్సరం పొడుగున మీకు ఆహారం ఉంటుంది, మీకు కొదువే ఉండదు ఆ దేశంలో. అలాంటి దేశాన్ని మీకు ఇచ్చిన తర్వాత బాగా తినేసి తాగేసి స్థిరపడిపోయి మీరు కట్టని ఇండ్లలో, మీరు నాటని తోటలను, మీరు వేయని మొక్కలను మీరు అనుభవిస్తున్న తర్వాత దేవుణ్ణి మరిచి విగ్రహాల వైపు వెళితే అని అంటాడు కదా, నేను మరొక్కరిని మీ మీదకి పంపించి మీకు ఏమి రప్పిస్తాను? శాపమును తెగులును రప్పిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే కదండి. అన్నీ తీసుకున్న తర్వాత, దేవుని దగ్గర నుంచి అన్నీ పొందుకున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోయిన వారు ఎంతమంది లేరంటారు? అన్నీ కావాలి అని దేవుని దగ్గరకు వచ్చి అన్నీ పొందుకున్న తర్వాత మర్చిపోయిన వారు ఈరోజు సమాజంలో ఎంతమంది లేరంటారు? చెప్పండి ప్రియమైన వారులారా. ఉన్నారు కదండి, లేరంటారా? దేవుణ్ణి మర్చిపోతే ప్రియమైన వారులా, నీకు ఎన్ని ఉన్నా దేవుడు లేకపోతే అన్నీ కూడా గుడ్డు సున్నా. నీకు ఎన్నున్నా దేవుడు లేకపోతే అన్నీ సున్నా. దేవుడు మాత్రమే మనల్ని ఏం చేయగలడు? పురుషులు దయచేసి మీ పై బటన్స్ పెట్టండి. అందరూ చర్చిలో ఉన్నారు, మీరు బట్టలు పెట్టండి. నువ్వు ప్రసాద్ పై బటన్ పెట్టు. ఇప్పుగా జరగడానికి ఇది సినిమా హాల్ కాదు, ఇది క్లియర్ దేవుని యొక్క మందిరం. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, మీరు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. దేవునికి లోబడి మనం ఏం చేయాలి? దేవునికి లోబడి ఆయన కట్టడలను అనుసరించి నడిస్తే నువ్వు కోరుకున్న ప్రతి దానిని ఆయన నీకు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. ఆయన ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు వారిని. ఇశ్రాయేలు ఆల్రెడీ లాస్ట్కి వచ్చేసరి యోర్దాను నది దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారండి వీళ్ళు? యెరికో పట్టణం యువతల కనాను దేశానికి యువతల యోర్దాను నది ఒడ్డున వారు ఉన్నారు. ఫైనల్గా దాటాల్సింది ఒకటే ఉంది, ఇంకా ఫైనల్గా గెంతేయాల్సింది ఒకటే ఉంది. ఇంక అన్నీ అయిపోయాయి, అన్నీ సంపూర్తి అయిపోయాయి. ఫైనల్ స్టెప్లో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాడు. మోషే చనిపోతాడు కదా, మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు మరలా దేవుడు వారికి ఏం చేస్తున్నాడు? రెండవసారి ఉపదేశిస్తున్నాడు. మోషే ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళడు. మోషే పని అయిపోయింది, మోసే బాధ్యత అయిపోయింది. కానీ మోసే అందరినీ కూర్చుండబెట్టి చివరి పలుకులుగా మాట్లాడుతున్నటువంటి మాట ఈ ద్వితీయోపదేశకాండం. ఆయన జ్ఞాపం చేస్తున్న ప్రతిదీ మోషే ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీరు స్థిరపడిన తర్వాత, మీరు దేవుణ్ణిలో బలపడిన తర్వాత, మీరు అన్నీ పొందుకున్న తర్వాత ఆ దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏం చేయకూడదు? ఆ దేవుణ్ణి అనుసరింపగా నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో ఉంచి నిన్ను రప్పించిన దేవుడైన యెహోవాను మరిచెదరేమో. తాపకరమైన పాములు, తేళ్లు కలిగి ఎడారి అని నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యంలో ఆయన నిన్ను నడిపించను కదా. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను కదా. తొదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో నీకు ఏం చేశాడు? ఆయన పోషించాడు. ఎన్ని దీవెనలండి వాళ్ళకి! వాళ్ళ జీవితంలో జరిగిన అద్భుతాలు ఇంకెవరి జీవితంలో జరగల. వారు బ్రతుకులో ఎన్ని చేశాడో విన్న రహాబు చెబుతుంది సాక్ష్యం. రహాబుకు తెలుసు మీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు అన్నీ ఇన్ని కదా. వింటేనే ఏమైపోయింది? మా గుండెలు కరిగిపోయి అన్నది. మరి తింటే ఎలా ఉంటుంది? అనుభవిస్తే ఎలా ఉంటుంది?
చెప్పండి, వింటేనే గుండెలు కరిగిపోతే, వింటేనే భయముతో వణికిపోతే అనుభవించిన వాళ్ళు ఇంకెంత భయంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనుభవించిన వారు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మీరు గమనించండి ప్రియమైన వారులారా. ఏంటి వాక్యము నిజంగా మనుషుల పాదములకు త్రోవలకు వెలుగుగా ఉంటుందండి. నువ్వు దారి తప్పిపోతున్నావని తెలిసి మరలా వాక్యం ఏం చేస్తుందండి? నిన్ను సరి చేస్తుంది. నువ్వు దారి తప్పిపోతావని తెలిసి ముందుగానే నిన్ను హెచ్చరిస్తుంది. నువ్వు మార్గాన్ని విడిచిపెడతావేమో అని ముందుగానే ఎరిగి దేవుడు ఏం చేస్తాడండి? నిన్ను సరి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలులను కూడా దేవుడు అట్లానే చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటి మీరు అనుకుంటున్నారేమో, మన్నాతో అరణ్యంలో నిన్ను పోషించాడు కదా, అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యం మాకు కలగజేసిందని మీరు అనుకుంటారేమో. మా శక్తి, మా తెలివితేటలు, మా బలము. ఈరోజు మనుషులు గర్వించేటువంటి మాటలు ఇవి. మనుషులు ఈరోజు లోకంలో అంతా మా తెలివే, అంతా మా బలమే, మా తిండే, మేము ఇలా ఆరోగ్యంగా ఉన్నామంటే మా తిండండి, మా బలమండి, మా శక్తి అండి అంటారా లేదా అండి? అలా మా నా అనేటువంటి పదం ఉన్నదనుకోండి, అది దేవునికి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ నచ్చదు. అంటే ఏబిసిడీలు మీరు చూసారు చూడండి. ఏబిసిడీల్లో అన్నీ వంకర టింకరగా ఉంటాయి, కానీ ఒకటి మాత్రం నిలబడి ఉంటుంది. ఏంటది? ఐ అంటే ఏంటి? నేను. అదే ఆ నేను అన్న పదం దేవునికి నచ్చదు. గమనించండి, అది నేను అనేటువంటి పదం ఎప్పటికీ కూడా దేవునికి నచ్చదు. దానిని విడిచిపెట్టి పక్కన పెట్టాలి. నేను కాదు ప్రభువా, నీ చిత్తమే. ఏమనాలి? నేను కాదు ప్రభువా, నీ చిత్తమే కాగా నీ దేవుడైన యెహోవాని జ్ఞాపకము చేసుకోవాలి నువ్వు. ఏంటి అక్కడ? మా బలము, మా సామర్థ్యం, మా బాహుబలము, మా భాగ్యమే ఇదంతా కలుగజేసిందని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, నీకు ఈ సమస్తాన్ని ఇచ్చినటువంటి దేవుని నువ్వేం చేయాలి? నీ పితరులకు ప్రమాణం చేశాడు. ఆయన వాగ్దానం చేశాడు, ఇస్తానని. ఎవరికి? నీ పితరులకు ప్రమాణం చేశాడు. నీ శక్తి కాదది. ఏదో నువ్వు అనుకుంటున్నావు, నేను నడిచేశాను, నేను వచ్చేస్తున్నాను కనాను దేశం అంటే, దారిలో చాలా రాజ్యాలు ఉన్నాయి, తొక్క తీసి పడేస్తారు మిమ్మల్ని. ఏంటండి ఊరకనే? ఎవరైనా మన ఊరి మీదకి వచ్చి మన ఇల్లు దోచుకుందామా అనుకుంటే మనం ఊరుకుంటామండి? ఏంటి ఎవరైనా పక్క ఊరి నుంచి వచ్చి మన మీద పడి మన తెప్పల వల్ల పట్టుకెళ్ళిపోదాం అనుకుంటే మనం ఊరుకుంటామండి? ఊరుకుంటామా? సముద్రంలో ఒక చేప తీసుకుంటేనే కొట్టేసి కత్తాలు ఇరిగిపోతాయి కదండి. ఇంటికి కబుర్లు వచ్చేస్తాయి, త్వరగా వెళ్ళి వాళ్ళ దెబ్బకి దగ్గర పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి అంటారు. ఏంటి ఇంకా రాకుండానే అంత అలర్ట్గా ఉంటాం. కానీ ఏ అపాయము లేకుండా ఇశ్రాయేలును కాపాడుతూ ఆయన ఏం చేశాడండి? వారిని కనాను వరకు దగ్గరగా నడిపించినటువంటి దేవుడు. తర్వాత అంటున్నాడు చూడండి, నీ దేవుడైన యెహోవాని జ్ఞాపకం చేసుకుని ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధన నేటి వల్ల స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుగా మీకు సామర్థ్యము కలుగజేయువాడు, మీకింత శక్తినిచ్చినవాడు దేవుడే, మీకు ఆ బలాన్ని ఇచ్చినవాడు దేవుడే, మీకు ఆ సామర్థ్యాన్ని ఇచ్చినవాడు దేవుడే. నువ్వు మర్చిపోకు. నువ్వు ఏదైనా సంపాదిస్తున్నావు అన్నా, నువ్వు ఏదైనా తెచ్చుకున్నావన్నా, దానికి సామర్థ్యం కలుగజేసిన వాడు ఎవరో? చెప్పండి. బాగా సంపాదిస్తున్నారనుకోండి, మీరేమని ప్రార్థించాలి? ప్రభువా, సంపాదించే సామర్థ్యం కలిగించిన వాడువు నీవే, ఈ ఘనత అంతా ఎవరిది? నీదే. చేపలు బాగా పట్టాయి అనుకోండి, ఏమండి మీసల్లా మెలెత్తరలాగా, చూసావా ఆటగాడిని, గజ ఆటగాడిని అంటారు. ఈ సామర్థ్యం కలిగించిన వాడు దేవుడే అని అంటారా? దేవుడు దయ వలన 10,000కి వచ్చాయని అంటారా? అబ్బాయి ఏమీ లేవు 10,000కి వచ్చాయంటారు. ఎందుకు? పక్కోడు ఎవరికి 20కి 30కి వచ్చి ఉంటాయి. ఏమీ లేవట ఎంతకు వచ్చాయట? 10కి వచ్చాయట. ఏండి ఆ 10 లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంత బాధపడతారండి? ఇప్పుడు ఏం చేయాలి? నీకు కలిగిన దానితో నువ్వేం పొందాలి? తృప్తి పొందాలి. ఆ ఇచ్చినటువంటి దేవుని ఏం చేయాలి మనము? దేవుని దయ వలన మేము 10,000 సంపాదించుకున్నాం, దేవుని కృప వలన మాకు ఇన్ని చేపలు పడ్డాయి. దేవుడు అన్న మాట నువ్వు ఏ క్షణంలోనూ కూడా ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. అది జ్ఞాపం చేస్తున్నాడు ఇశ్రాయేలుకి. అమ్మా, ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రండి. మీ బ్రతుకులు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి ఒక్కసారి. ఇదంతా దేవుడు మనకిచ్చిన సామర్థ్యం. ఏంటిది చెప్పండి? దేవుడు మనకిచ్చిన సామర్థ్యం, మనది కాదు. పస్తులుండే పరిస్థితి లేదు ఈరోజు. ఏమంటే తినకో పిల్లలకి సరిగ్గా ఫుడ్ కూడా పెట్టలేని పరిస్థితి ఉండేది చిన్నప్పుడు. అలాంటి పరిస్థితులు ఈరోజు లేవు. ఇది మన సామర్థ్యం కాదు, దేవుడు మనకిచ్చిన సామర్థ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ అంటున్నాడు, నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలు నమస్కరించి పూజించి నమస్కరించిన ఎడల
మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మల్ని గూర్చి సాక్ష్యము పలికి ఉన్నాను. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేయుచున్న జనులు వినకపోయినట్లు మీ దేవుడని యెహోవా మాట మీరు వినకపోయినట్ల మీరును వారి వలె అరణ్యంలో దారివ్వండని అనేక రాజ్యాలను ఇశ్రాయేలీయులు కోరారు. కానీ దేవుని మాట వారు ఏం చేయలేదండి, వినలేదు. ప్రతి రాజ్యంతో వాళ్ళ దారిలో వెళుతున్నప్పుడు ప్రతి రాజ్యంతో ముందు మాట్లాడమనేవాడు, వెళ్ళి మాట్లాడేవారు, మేము పోనిమ్మనేవారు. తర్వాత తిరిగి వెళ్ళేవారు. వీరి వెనకాల తరుముకుంటూ వచ్చేవారు. వారిని దేవుడు మరలా ఏం చేసేవాడండి, నశింపజేసేవాడు. దారి ఇవ్వలేదు మీరు, పైగా వారి మీదకి మీరు యుద్ధానికి ఎందుకు వస్తున్నారని ఇశ్రాయేలుల పక్షమున దేవుడు వారితో ఏం చేసేవాడు, యుద్ధం చేసేవాడు. వాళ్ళు ఎలాగైతే నశించిపోయారో, ఎప్పుడైతే మీకు అన్నిటిని కలిగించినటువంటి దేవుణ్ణి మీరు మర్చిపోతే, మీకు ఈ సామర్థ్యాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి మీరు విడిచిపెడితే మీరు కూడా ఏమైపోతారు, నశించిపోదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటి, ఇశ్రాయేలుల యొక్క చెవులలోనికి వెళ్ళాలని మరలా అంటాడు. ఓ ఇశ్రాయేలు వినుము, ఓ ఇశ్రాయేలు వినుము, మర్చిపోకు, విను, జాగ్రత్తగా వినుము అంటున్నాడంటే అలర్ట్గా లేకపోతేనే. ఎందుకంటే నేను మీరు అలర్ట్గా ఉండాలని, మీరు వినాలని, మీరు ఈ మాటలు మీ చెవిలోకి వెళ్ళాలని. ఓ ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమునంటూ ప్రాకారములు గల పట్టణములను స్వాధీనపరచుకొనుటికై నీవు యోర్దానును దాటబోచున్నావు. ఏముంది అక్కడ, ఎరుకో ఉంది. ఎరుకో పట్టణం ఉంది. పెద్ద పెద్ద ఆకాశమునంటున్నంత ఏంటి శిఖరములు కలిగిన గోడలు కలిగినటువంటి పట్టణం అది. నువ్వు యోర్దాను దాటి ఆవలకి వెళ్ళగానే నీకు ఎదురయ్యేటువంటి పట్టణం అదే. అక్కడ ఉన్నవారు ఎలాంటి వారు తెలుసా, బలమైన వారు, బలమైనటువంటి ఉన్నత దేహులు, అనాకీల వంశము. వారి దగ్గర మనం నిలబడలేమని మీ వాళ్ళే అన్నారు, గుర్తుందా నీకు? ఇప్పుడు వారితో మిమ్మల్ని యుద్ధం చేయిస్తాను, మీరు ఏ టెన్షన్ పడకుండా వారు మీకు సరెండర్ అవుతారు. ఆ పట్టణాలను మీరు స్వాధీనపరుచుకుంటారు, ఆ పట్టణాలను మీరు నాశనము చేస్తారు. ఇదిగో ఆ ప్రాంతాలన్నిటిని కూడా దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మరి మీరు ఏం చేయాలి? కాబట్టి ఏ దేవుడని యెహోవా తానే దహించు అగ్నివలని ముందర నడిచిపోవచ్చున్నాడు అని నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేసెదవు. ప్రేమైన వారులారా, ఎరుకోను కూడా మీరు ఏం చేస్తారు, జయించేస్తారు. జయించిన తర్వాత మళ్ళీ అంటున్నాడు చూడండి, అది జరిగిన తర్వాత, జయించిన తర్వాత లోపరుచుకున్నట్లుగా యెహోవా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని నువ్వు అనుకోవద్దు. ఏంటి, నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టే నేను వెళ్ళాను. నా నీతి అంటే నా యుద్ధ నీతి, నా తెలివితేటల బట్టి ఎరుకోను కొట్టాను నువ్వు అనుకుంటావేమో. ఎరుకో జనులు ఎలాంటి వారు, బలమైన వారు, ఉన్నత దేహులు, అనాకీలు, శక్తిమంతులు. ఒక్కొక్కడు ఎలా ఉంటారండి, పర్వతముల్లా ఉంటారు. వారి ఎదుట ఇశ్రాయేలీయులు మిడతల వలె ఉన్నారన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా ఉన్నారట ఇశ్రాయేలీయులు? మిడతలు ఎలా ఉంటాయండి? ఒక మనిషి దగ్గర మిడత ఎంత ఉంటుందండి? మనిషి ఇలా నిలబడ్డాడు, మిడత చాలా చిన్నది, జస్ట్ ఇలా కాలుతో నిలిపేస్తే చచ్చిపోద్ది. అలా ఉన్నారట. అలాంటి వారితో మీకు ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, విజయాన్ని కలుగజేస్తున్నాను. ఇదిగో కారణము మీ బాహుబలము కాదు. ఆయన అంటాడు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుడికై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని జ్ఞాపం చేసుకున్నాడు? పితరులను జ్ఞాపం చేసుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేశాను, నేను మీ సంతానమును ఖచ్చితంగా నేను ఏం చేస్తాను, దీవిస్తాను. నీ సంతానమును ఖచ్చితంగా ఇదిగో వాగ్దానం చేసినటువంటి భూమిని నేను ఇస్తానని వారి మాటను బట్టి మిమ్మల్ని ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ముగ్గురు భక్తులు యావత్ ఇశ్రాయేలును గూర్చినటువంటి ప్రవచనాలను, యావత్ ఇశ్రాయేలును గూర్చినటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని కట్టిపడేశారు. దేవుడు ఏం చేయాలనుకున్నా ఏం చేయట్లేదు, చేయలేకపోతున్నాడు. కారణం ఏంటి? వాళ్ళ ముగ్గురికి మాట ఇచ్చేశాడు. ఆ మాటను బట్టి ఇశ్రాయేలు జనాంగం అంతా నీటికి కూడా ఎలా ఉందండి, చాలా సేఫ్గా ఉంటారు. ఏమండి, ఎన్ని యుద్ధాలైనా జరగనివ్వండి, ఏంటి ఎంతమంది దండెత్తైనా రానివ్వండి, కానీ యూదులతో యుద్ధం చేసి జయించడం అంటే అది ఎవరి వలన కాదు. ఆఖరికి చివరిగా జరగబోయే ప్రపంచ యుద్ధంలో కూడా జయించేది ఇజ్రాయేలే. అది బైబిల్ ప్రవచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచంలో అన్నిటికన్నా శక్తివంతమైనటువంటి దేశాలు అయినటువంటి ఆఖరికి అమెరికా అయినా,
రష్యా అయినా, భారతదేశం అయినా, మరి చైనా అయినా, ఎలాంటి దేశాలైనా సరే ఇశ్రాయేలుతో పట్టుకుంటే మాత్రం బ్రతికి బట్ట కట్టడం కష్టం. కారణం, దేవుడు వారికి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. యుద్ధము ఆయనే చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎరుకో పట్టణానికి ముందుగా ఆయన ఎలా వెళ్ళాడట? అగ్ని జ్వాలల వలె అయిన అగ్నిమయమై నడిచి వెళుతున్నాను నేను మీకు ముందు. అగ్నిలా నేను వెళ్తాను, నా వెనక రండి. అగ్ని ముందు వెళ్తే ఎలా ఉంటుందండి? కాల్చుకుంటూ పోద్ది దారి. అడవిలో నుంచి అగ్ని వెళ్ళిందని కూడా మన ముందు ఏమైపోద్దండి? కాల్చుకుంటూ వెళ్ళిపోద్ది. మొత్తం త్రోవ క్లియర్ అయిపోద్ది. అరణ్యం అంతా కూడా క్లియర్గా ఆరిన నేల అయిపోద్ది, ఎండిపోయిన బాట అయిపోద్ది. మీకు ఆటంకం లేకుండా ఎవరైతే మిమ్మల్ని ఎదిరిస్తారో ప్రతి జనాంగాన్ని కూడా ఏం చేస్తాను నేను? క్లియర్ చేస్తాను. ఆ తర్వాత మోసే మాట్లాడడం మొదలుపెట్టాడండి. మోసే అంటాడు, ఇదిగో మీరు హోరేబు అనబడినటువంటి పర్వతం దగ్గర ఉన్నప్పుడు, ఆ హోరేబు అనే పర్వతం దగ్గర నేను 40 రాత్రులు ఆహారం మాని నీళ్లు మాని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, హోరేబు కొండ మీద అగ్ని మండుతూ ఉన్నప్పుడు 40 రోజులు మీకోసం ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను, దేవుని వ్రేలుతో రాయబడిన పలకలను తీసుకొని వచ్చాను. గుర్తుందా? జ్ఞాపం చేస్తున్నాడు మళ్ళీ. ఈ హోరేబు అనేటువంటి పర్వతం దగ్గర మీరు పోత పోసినటువంటి విగ్రహాన్ని మీరు పూజించారు. దేవునికి బదులుగా ఒక విగ్రహాన్ని మీరు ఆరాధించారు. దేవునికి బదులుగా విగ్రహాలను మీరు పూజిస్తూ వచ్చారు. ఎంత బాధపడుతానంటే, ఇదిగో నాకు బదులుగా మీరు పోత పోసినటువంటి విగ్రహాలను బట్టి మీలో అనేక మందిని నేను ఏం చేశాను? ఆ రోజు శిక్షించాను, సంహరించాను. జ్ఞాపకం చేసుకోనండి. విగ్రహాలు దేవుని దృష్టికి పనికిరానివి. విగ్రహాలు దేవుడికి నచ్చనివి. ప్రియమైన వారలారా అంటాడు చూడండి 12వ వచనంలో, నీవు ఇక లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము, నీవు ఐగుప్తు దేశంలోంచి రప్పించిన జనాలు ఏమైపోయారు? చెడిపోయారు. ఇదిగో వారు పోత పోసినటువంటి బొమ్మలకు ఏం చేస్తున్నారు వారు? ఏమండి, మీరైనా సరే దేవుడు మిమ్మల్ని హెచ్చించిన తర్వాత విగ్రహాల వైపు వెళ్ళపండి. మొహమాటానికి స్నేహితుడు పిలిచాడు, అక్క పిలిచింది, చెల్లి పిలిచింది, అన్న పిలిచాడు అన్న మొహమాటానికి కూడా వాటి దగ్గరికి వెళ్ళకూడదు. మనకు జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. పోత పోసిను మనకు అక్కర లేదు. ఎందుకంటే ఆపత్కాలంలో ఇవి అక్కరకు రావు. వాటిని అగ్ని చేత కాల్చివేశాను కదా. ఇదిగో ఆ రాతి పలకలు కూడా పగిలిపోయినప్పుడు మరలా దేవుడు నన్ను కొండ మీదకి పిలిచి మరలా అంతకంటే పెద్దవైనటివి, అంతకంటే ప్రాముఖ్యమైన మరికొన్ని ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలను తీసుకొని వచ్చాను. గుర్తుందా? ఆ రోజు మీరు విగ్రహారాధన చేసినందుకు అనేక మంది మీలో చచ్చిపోయారు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. మరలా దాన్ని కూడా వారికి ఏం చేస్తున్నాడండి? జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటి 17వ వచనం, అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతుల్లోంచి మీ కన్నుల ఎదుట వాటిని కింద పడేసి పగలగొట్టాను. ఎవరు రాసినవి? దేవుడు తన చేతితో రాసిన వాటిని నేను పగలగొట్టాను మీ మీద కోపంతో. మరలా దేవుడు అలాంటివి నాకేం చేశాడండి? 2 ఇచ్చాడు. మరలా అలాంటివి 2 ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను ప్రేమైన వారలారా మీరేం చేయకూడదు? మేరకూడదు. 23వ వచనము, యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకున్నాడని చెప్పి కాదేశు బర్నేయలో నుండి మిమ్మల్ని పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాట మీద తిరగబడిరి, ఆయన మాటను వినలేదు. నేను మిమ్మల్ని ఎరిగిన దినమును మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచూనే ఉన్నారు. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు రాత్రులను సాగిలపడితిని, యెహోవా మిమ్మును నశింప చేసేదనగా నేను యెహోవాను ప్రార్థించి ఇలాగు చెప్పి తిని, ప్రభువా యెహోవా నీవు నీ మహిమ వలన విమోచించి బాహుబలం వలన ఐగుప్తులోంచి రప్పించినటువంటి జనాంగాన్ని అరణ్యములకు తీసుకొని వచ్చి చంపేస్తావా? ఏమని అడిగాడని దేవుణ్ణి? నీవు విమోచించి, నువ్వు విడుదలనిచ్చి, నువ్వు నడిపించినటువంటి ఇదిగో ఈ యొక్క ఐగుప్తు జనాంగాన్ని, ఐగుప్తు నుంచి వచ్చిన ఇజ్రాయేల్ జనాంగాన్ని నువ్వు చంపేస్తావా? అది నీకు ఎంత చెడ్డ పేరు, అది నీకెంత అవమానము. ఇదిగో దేవుడు వారిని పోషించలేక, దేవుడు వారిని నడిపించలేక అరణ్యంలో వారిని చంపేశాడనంటే అది నీకెంత అవమానము. దేవుడు అన్నాడు, మిమ్మల్ని అందరినీ చెప్పేసి నన్ను మరలా విస్తారమైనటువంటి జనముగా విస్తరింపచేస్తానన్నాడు. నిజంగా ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ అదే జరిగి ఉంటే ఒక్కసారి ఆలోచించండి. అదే జరిగి ఉంటే మోషే లేవి గోత్రంలో పుట్టినవాడుగా యోధా గోత్రము కూడా ఉండదు. యేసుక్రీస్తు వారు రాబోతున్నటువంటి యోధా గోత్రము కూడా ఉండకపోను. కానీ ఆ రోజు మోషే అడ్డగించి, మోషే సాగిలపడి ప్రభువా వీరిని క్షమించమని అడిగాడు కదా. ఆ రోజు మోషే ప్రార్థన నేను విన్నాను. మోషే సాగిలపడినప్పుడు ఆ మోషే ప్రార్థన నేను విని మిమ్మల్ని సంహరించకుండా నా కోపాన్ని, నా ఉగ్రతను మీ మీద నుండి ఏం చేసుకున్నాను?
తొలగించాను. ఇది కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. మోషే చచ్చిపోతాడేమో కానీ నేను కాదు. మోసే చనిపోతాడేమో కానీ నా మాటలు కాదు. మోసే వెళ్ళిపోవచ్చు, యెహోషువ వెళ్ళిపోవచ్చు, నాయకులు ఎవరైనా వెళ్ళిపోవచ్చు, నా మాటలు స్థిరముగా ఉంటాయి. నేను కూడా స్థిరముగా ఉంటాను. నా మాట ప్రకారముగా మీరు జీవిస్తే ఎల్లప్పుడూ ఎలాగుంటారు? మీరు జీవించి ఉంటారు. స్వాధీనపరుచుకున్నటువంటి ఆ దేశంలో మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు. ప్రేమైన వారలారా, ఇదిగో మరలా 10వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో పగిలిపోయిన 2 రాతి పలకల వంటి మరి 2 రాతి పలకలను దేవుడు నాకు మళ్ళీ ఇచ్చాడు. నీవు చెక్కుకొని కొండ ఎక్కిన ఎద్దుకురము, మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొని తర్వాత చేయాల్సినటువంటి విధం, ఒక మందసం ఉండాలి, తర్వాత ఒక ఈ రాతి పలకలను అందులో పెట్టాలి, దానికి బంగారపు తాపమైనటువంటి పూత వేయాలి, రేకును తొడిగించాలి, ఇవన్నీ కర్రలు వేయాలి. ఇవన్నీ కూడా మనము విన్నాం. వీటన్నిటిని కూడా జ్ఞాపం చేస్తూ ఎందుకు మందసం అన్నాడు, ఎందుకు ప్రత్యక్ష గుడారం అన్నాడంటే, ఇక దేవుడు కొండ మీద కాదు కానీ మీ మధ్య ఉండాలని ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకం నుండి ఎక్కడికి వచ్చాడు? ఆయన కొండ మీదకి వచ్చాడు. కొండ మీద నుండి ఎక్కడికి వచ్చాడు? ప్రజల మధ్యకి వచ్చాడు. గమనించండి, ఇది ఈరోజు జరిగింది కాదు, లేదా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి విషయంలో జరిగింది కాదు. అది ఆ రోజు అరణ్య ప్రయాణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుల మధ్యకి అప్పుడే ఆనాడే దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ మధ్య ఉండడానికి ఆయన ప్రత్యక్ష గుడారాన్ని మీకు పరిచయం చేశాడు. అలాగనే సాక్ష్యపు మందసాన్ని మీకు పరిచయం చేశాడు. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. వీటినన్నింటినీ కూడా మీరు మర్చిపోకండి. 12వ వచనం అంటాడు, కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు. ఎవరి మేలు కొరకు? అమ్మా, దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే ఎవరికి మేలు? మనకనకండి, నాకు మేలు. నేను అనుసరిస్తే నాకు మేలు, మీరు అనుసరిస్తే మీకు మేలు, నువ్వు అనుసరిస్తే నీకు మేలు అంటున్నాడు. చూడండి, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుని నందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరేమడుగుతున్నాడు? ఆయన ఏమడిగాడు మిమ్మల్ని? మాట. నేను ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాను, ఎవరి కోసం ఇచ్చాడు ఆజ్ఞలు చెప్పండి? మన కోసమే కదా. ఆ రోజు వరకు ఏ ఆజ్ఞలు లేవు, ఆ రోజు వరకు ఏ కట్టడలు లేవు, ఏ నియమ నిబంధనలు లేవు. కానీ ఆ తర్వాత నుండి ఆయన ఇచ్చినటువంటివి ఆ కట్టడలు, నియమాలు, నిబంధనలు ఇవన్నీ ఎవరి కోసము చెప్పండి? ఎవరి కోసమండి? మనుషుల క్షేమము కొరకు. ఈ రోజుకి కూడా ఈ నిబంధనలు, ఈరోజు కూడా ఈ కట్టడలు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రాజ్యంలో కూడా ఒక చట్టముగా, రాజ్యాంగంగా ఈరోజు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కట్టడలు, ఈ న్యాయ విధులు, ఈ పద్ధతులన్నీ కూడా ఈ రోజుకి కూడా మన భారత రాజ్యాంగముల శిక్షాస్మృతిలో కూడా అవి రాయబడి ఉన్నాయి. తల్లిదండ్రులను సన్మానించడం దగ్గర నుంచి మొదలుపెట్టి వరుసలు ప్రతి దానిని ఎవరి ఏళ్ళ ఎలాగ ఉండాలో సమస్తాన్ని దేవుడు ఏం చేశాడండి? రాయించబడి. బైబిల్ గ్రంథం ఎలాంటిదో తెలుసా? మానవ జీవితానికి అవసరమైన ప్రతి దానిని దేవుడు దీనిలో, ఇది దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరత లేదు, ఇది దాటి బయటికి రావాల్సిన అవసరత లేదు. ప్రియమైన వారలారా, ప్రతి దానిని కూడా గమనించండి. ప్రియమైన వారలారా, ప్రతి దాని విషయమే, ప్రతి కట్టడ, ప్రతి నియమము, ప్రతి పద్ధతిని దేవుడు ఇందులో పొందుపరిచినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వారలారా, కానీ మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకుంటే మనల్ని ఇంకేమడుగుతున్నాడు చూడండి. చూడుము, ఆకాశము, మహాకాశము, భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనముల్లో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళాడు చూడండి. మీ గొప్పతనం కాదు, మీ పితరులను ప్రేమించాడు దేవుడు. ఎవరిని ప్రేమించాడండి? మీ పితరులను ప్రేమించాడు. మీ పితరులను ప్రేమించి మీ కొరకు వారి సంతానమును ఈ విధంగా ఏర్పాటు చేయడానికి గల కారణం వారే, మీరు కాదు, మీ బలం కాదు, మోషే కాదు, యెహోషువ కాదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దీనికి కారకులు. వారు చేసినటువంటి త్యాగాలు కారణం. ప్రియమైన వారు యాలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరమైన వాడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు, లంచం పుచ్చుకొనని వాడు. ఆయన తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలికి న్యాయము తీర్చి పరదేశుల యందు దయను ఉంచి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటారు కనుక పరదేశిని జాలి చూపించండి. మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు చాలామంది బయట నుంచి వచ్చారనుకోండి, పరదేశులు ఎవరైనా వచ్చారనుకోండి, వారి మీద మనం ఏం చేయాలండి? జాలి పడాలి. ఎక్కడ తెచ్చావే, ఏ పక్కింటికో పోవచ్చు కదా అంటారు. మనం కూడా ఎక్కడికి వచ్చి వచ్చాము? మా నూరు వదిలేసి
ఇక్కడికి వచ్చి వచ్చాం, మనం పరదేశులమే. ఇంకొక పరదేశి వచ్చినప్పుడు ఆ పరదేశి విషయంలో మనం కఠినముగా ఉండకూడదు. సత్రములు గుర్తున్నాయా? సత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పరదేశులు వచ్చి అందులో నివాసం ఉండి అందులో భోజనములు చేసి అక్కడ రెస్ట్ తీసుకుని వాళ్ళు మరలా పోయేవారు. ఈరోజు ఆ సత్రాలు అంటే ఏంటో తెలుసా? లాడ్జిలు. ఈరోజు ఏంటవి? హోటల్స్. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఏం చేయాలి? ఉండాలి, డబ్బులు ఇచ్చి. అప్పుడు ఫ్రీగా ఉండేవారు ఏంటి, అప్పుడు ఉచితంగానే వచ్చేవారు. అక్కడ ఉన్న వారికి భోజనాలు అవి ఏమైనా కొనుక్కునేవారు, లేదా ఒక్కొక్క ప్రాంతంలో అయితే ఫ్రీగానే వండి పెట్టేవారు, ఫ్రీగానే ఇచ్చేవారు, దానం ఇచ్చేవారు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఇది ఆతిథ్యం. అందుకే మన భారతదేశంలో కూడా ఏమన్నారండి? అతిథి దేవో, అంటే అతిథులను దేవునితో సమానంగా మీరు చూడండి. ఎందుకు దేవునితో ప్రతిదీ లింక్ పెడతారో తెలుసా? జాగ్రత్త పడతారని. ఏమండి, అతిథులు దేవుళ్ళని కాదు, అక్కడ దేవునితో ఎందుకు లింక్ పెడతారంటే దేవుడిని ఎలా గౌరవిస్తారో అతిథులను కూడా అలా గౌరవించాలని. మీకు అర్థమవుతుంది ఇక్కడ? పాయింట్ అర్థమైందా? అంటే కొన్ని పద్ధతులు ఉంటాయండి, కొన్ని నియమాలు ఉంటాయి. కాళ్ళు కడుక్కో ఇంటికి రండి అంటాం. ఏంటి, అది అన్నిల ఆచారం అని అనుకుంటామా? కాళ్ళు కడుక్కుంటే దుమ్ము ధూళి ఇంట్లోనికి రాదు, అది అన్నిల ఆచారం వదిలేద్దమ్మా. ఏంటి, స్నానం చేస్తే మంచిదంట. ఉదయాన్నే లేచి స్నానం చేయడము ఏంటి ఎంత మంచిదండి. ఆరోగ్యంగా ఉంటాం, ఫ్రెష్గా ఉంటాం, మంచి ఆలోచనలు వస్తాయి. ఏంటి, చిరాగ్గా ఉండదు, జిడ్డుగా ఉండము. స్నానం చేయకపోతే రోజంతా ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో చిరాగ్గా ఏదో ఉంటుంది, అట్లాగే ఉంటుంది. అది ఉదయాన్నే మీరు స్నానం చేయండి, రాత్రి ఉన్న టెన్షన్స్ అన్నీ పోయి ఫ్రెష్గా ఉంటుంది మైండ్. చేస్తున్నారా? 2 రోజులకు 3 రోజులకు 4 రోజులకు ఒకసారి చేస్తున్నారా? అలా చేస్తే మీ విచారాలు, మీ చెత్త చెదారం అవన్నీ కూడా ఆ 2-3 రోజులు క్యారీ అవుతూనే ఉంటాయి. ఏంటి, మళ్ళీ మంచంకి ఎక్కుతాయి, మళ్ళీ కింద దిగుతాయి, మంచంకి ఎక్కుతాయి కిందకంటే 1 రోజు 2వ రోజు 3వ రోజు 4వ ఇట్లా. ఏంటి, ఇవన్నీ కూడా పెద్దలు ఏంటి స్నానం చేసి దేవుడి గుడిలోకి వెళ్ళండి, లేదా దేవుడి దగ్గర రండి అంటారు. ఎందుకు? పరిశుభ్రత నేర్పించి, దేవుడి మీద భయాన్ని నేర్పించి. దేవుడు అంటే కనీసం ఏం చేస్తావు నువ్వు? స్నానం చేస్తావని భయం, అంతే కదా. అమ్మో, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? పరిశుద్ధంగా వెళ్ళాలి. ఆ భయంతోనైనా సరే మనిషి ఏం చేస్తాడు? స్నానం చేస్తాడు. నీకు అర్థమవుతుందా పాయింట్? ఇలా ప్రతిదాన్ని ఏం చేశారండి? దేవునితో ముడిపెట్టి మనుషులు జాగ్రత్తగా ఉండాలనేటువంటి దానిని ప్రజలకు ఏంటి ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, దేవుని యొక్క వాక్యం కానివ్వండి, దేవుడు కానివ్వండి, ప్రతిదాన్ని ఆయన మనుషులకు అందించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక అని అంటున్నాడు. పరదేశుల పట్ల మీరు ఎలా ఉండాలి? జాలి తలచుడి, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన హత్తుకొని ఆయన నామము ప్రమాణం చేయవలను. ఏమని? ఆయనే నీకు కీర్తనీయుడు, నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యములు నీకు చేసిన నీ దేవుడే ఆయనే. నీ పితరులు 70 మంది ఐగుప్తునికి వెళ్ళిరి, ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను. ఎంతమంది వెళ్ళారట? 70 మంది వెళ్ళి ఎంతమంది వచ్చారు? నక్షత్రముల వలె వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన జనాంగం ఎలాంటిదండి? నక్షత్రాల్లా వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఏంటి, ఒకనొక రాజ్యం వీళ్ళు నడిచి వెళుతున్నప్పుడు వాళ్ళు జస్ట్ మన రాజ్యం మీద నుంచి ఇలా వెళ్ళిపోతే చాలు, మన రాజ్యం, మన పంట పొలాలన్నీ కూడా ఏం చేసి మిడతలు నాకివేయినట్లుగా అంటే ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. అంటే ఎంత జనాంగమో ఒకసారి చూడండి. ఎప్పట్లో 3400 సంవత్సరాల క్రిందట గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఈరోజు మాట కాదు. అప్పుడు ప్రపంచంలో జనాలే తక్కువ. అంత తక్కువ ఉన్నటువంటి జనాలలో ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చిన వారిలో సుమారుగా 20 నుంచి 22 లక్షల మంది వస్తే 22 లక్షల మంది ఒకే దారిలో వెళ్తే ఎలా ఉంటుందండి? మన ఊరందరూ ఏకమై పెట్టే బేడ పట్టుకొని అలా వెళ్ళారనుకోండి, ఏ బస్సులు సరిపోతాయి? ఏం సరిపోతాయండి? ఎంతమంది ఉంటాం? మహా అయితే ఒక 4 నుంచి 5 వేల మంది ఉంటాం, అంతే కదండి. అంతకుమించి ఎక్కువ ఉండం. పోను 10,000 వేసుకోండి, కానీ ఎంతమంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? 20 లక్షల మంది విత్ యానిమల్స్, బర్డ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. జంతువులు, పశువులు, పక్షులు అన్నీ వారి సంపాద్యంతో సహా, వారి పిల్లలతో సహా. ఇప్పటిలాగా 2, 1 అని లేదు. పిల్లలు సంతానం డజన్ల పిల్లలు. ఏంటి, 4, 5, 10 మంది, 15 మంది పిల్లలు సంతానాలతో బయలుదేరి వచ్చారు. అంటే ఎంత జనాంగం వచ్చారో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? వారిని కాపాడిన దేవుడు నేడు మనల్ని కూడా మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన న్యాయ విధులను ఏం చేయాలి? మనము పాటించాలి. అదే చెప్తున్నాడు నేటికదే. నేనేం అడుగుతున్నాను మిమ్మల్ని? బళ్ళు అడుగుతున్నానా? ఏంటి, మీ ఆస్తిని అడుగుతున్నాను, మీ అంతస్తుని అడుగుతున్నాను? ఏం అడుగుతున్నానండి? ఏంటి, వినయము కలిగి నా మాటను మీరు నడుచుకోవాలి, నా మాటలో మీరు నడుచుకోవాలి. గమనించండి ప్రియమైన వారలారా, అంటాడు చూడండి,
ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకు న్యాయం తీర్చి పరదేశి యందు దయని ఉంచి అన్న వస్త్రములు అనుగ్రహించేవాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశంలో ఇంటిని కనుక పరదేశం మీద జాలి తలచుడి, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన్ని సేవించి హత్తుకునే నామమున ప్రమాణం చేయండి. దేవా, నిన్ను విడిచి మేము ఉండలేము, నిన్ను విడిచి మేము జీవించలేము. ప్రభువా, నీవు తప్ప మాకు ఎవరు లేరు, నీవే మా ప్రాణాధారం, నీవే మా జీవాధారం అని మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రమాణం చేసుకునుడి అంటున్నాడు. చేస్తామా ఏంటి? ప్రతి చిన్నదానికి ప్రమాణం. అమ్మో దేవుడి మీద అంటాం ఎందుకు? అవతలని నమ్మించడానికి 100 దొంగ అబద్ధాలు ఏం చేస్తామండి? అవతలని నమ్మించడానికి చేయి జాసేసి ప్రమాణం చేసేస్తాం. ఆయన అంటున్నాడు, ప్రభువా, నీవే నాకు దేవుడు, నీవే నాకు కీర్తనీయుడు. అంటే అర్థం ఏంటి? నేను పాట పాడితే ఎవరి మీద పాట పాడాలి? సినిమా హీరో మీద కాదు పాట పాడాల్సింది. ఎవరి మీద? నా యేసయ్య మీద నేను పాట పాడాలి, నా యేసయ్యను స్తుతిస్తూ నేను పాడాలని ఏంటి ఈ ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి ఆ తర్వాత మనము 11వ అధ్యాయానికి వచ్చేసరికి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడల విధులను నువ్వు ఎల్లప్పుడూ కూడా గైకొనవలెను. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని ఐగుప్తులో నుంచి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకును అతని సమస్త దేశములకు చేసిన సూచక్రియలను కార్యములను ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును దానిని చేసినటువంటి దాన్ని మిమ్మును తరుముచుండగా ఆయన ఎర్ర సముద్రమును ప్రజలను వాడి మీద ప్రవహింపజేసి దానిని యెహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చే వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూబేనీయుడైన ఎలియాబు కుమారుడైన దాతాను అబీరాములకు చేసిన పనిని భూమి నోరు తెరచి వారిని వారి గుడారములను వారి ఇండ్లను వారి ఎద్దులను సమస్త జీవరాశులను ఇశ్రాయేలు అందరి మధ్య నుండి మృంగివేసిన రీతిని చూడకయూ ఎరగకయూ మీ కుమారులతో నేను మాట్లాడుట లేదని నేడు తెలుసుకునుడి. మీకు తెలియక మిమ్మల్ని మీరు చూడక ఉన్న విషయాలు నేను చెప్పట్లా, ఇవన్నీ మీ కళ్ళారా చూశారు. దాతాను అబీరాము కోరాహు అనువారు ఎవరైతే ఉన్నారో వారి జీవితం ఏంటో మీరు చూశారు, వారి పరిస్థితి ఏంటో మీరు చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ప్రియమైన వారులారా, ఇవన్నీ మీరు చూడకయు వినకయు ఉండి సంగతులు నేను చెప్పట్లా, మీరు చూశారు కదా, మీరు విన్నారు కదా, ఈ సంగతులని మీకు తెలుసు కదా. మీరు జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త పడి నా కట్టడలు నా ఆజ్ఞలను మీరు అనుసరిస్తే, ఆయన అంటున్నాడు 9వ వచనంలో, యెహోవా వారికి వారి సంతానమునకు దయచేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మిమ్మల్ని ఎలా చేస్తాను నేను? ఫస్ట్ మీకు ఏమిస్తాను? నేను ఆయుష్ని ఇస్తాను. ఏంటంటే ఆయుష్ పెరగాలంటే ఆరోగ్యంగా ఉండాలండి. ఎలా ఉండాలి ఆయుష్ పెరగాలంటే? చుట్టూ ఉన్న వాతావరణం ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. మొక్కలతోనూ సస్యశ్యామలంగా మంచి స్వచ్ఛమైనటువంటి గాలిని మనం కలిగి ఉండాలి. అలా ఉంటేనే మన ఆయుష్ పెరుగుద్ది. ఎంతసేపు చూసినా పొల్యూషన్లోనే ఉంటాం, ఎంతసేపు చూసినా కలుషితమైనటువంటి ఆహారం తింటాం, ఎంతసేపు చూసినా కలుషితమైన గాలి నీరు ఇవన్నీ కాలుష్యమే. ఆయన అంటున్నాడు చూడండి, మీకు దీర్ఘాయుష్మంతులగినట్లు నేను ఈ దినమును మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ కూడా మీరు ఏం చేయాలి? గైకొనాలి. మీరు స్వాధీనపరచుకుని పోవు దేశంలో మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది మాత్రము కాదు. ఆ దేశం ఎలాంటిది? అక్కడ నీవు విత్తనములు చల్లి విత్తి కూర తోటలకును నీరు కట్టినట్లు నీ కాళ్ళతోనూ నీ చేతులకు నీరు కట్టితిని, నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితిని. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఏం చేస్తుంది? ఆకాశ వర్షమును. ఏంటి ఆకాశ వర్షము తాగడం అంటే? కొండలు లోయలు కలిగినటువంటి దేశం. మేఘాలు అలా వెళుతున్నప్పుడు కొండలకు ఆనుకుని ఆగిపోతుంటాయండి. మీరు గమనించారా? అప్పుడప్పుడు మనం వెళుతున్నప్పుడు ట్రైన్ మీద బస్సుల మీద వెళ్తున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొండలను తాకి అలా మేఘాలు ఆగిపోతుంటాయి. మనం ఆంధ్ర వెళుతున్నప్పుడు దారి అంతా కురదా అవతల దగ్గర నుంచి అన్ని కొండలే కనబడతాయి. ఒక్కసారి దూరంగా చూడండి, ఆ కొండల మీద మేఘాలు ఆనుకుని ఏంటి క్లౌడ్ బస్టర్స్ అంటారు. మేఘం ఆగిపోయి అక్కడే వర్షం కురిసి భయంకరమైనటువంటి నీరు ఆ పైనుండి కిందకి ప్రవహించి క్లౌడ్ బస్టర్స్ జరగడం ద్వారా వరదలు వచ్చేస్తుంటాయి. సడన్గా వరదలు. క్లౌడ్ బస్టర్స్ పేరు విన్నారా? వర్షాకాలంలో ఎక్కువ వింటూ ఉంటాం మనం. ఆ కొండల ప్రాంతాల్లోనూ హిమాలయ పర్వత ప్రాంతాల్లోనూ మిజోరాం, సిక్కిం, నాగాలాండ్ ఈ ప్రాంతాలన్నీ కూడా కొండల ప్రాంతాలే. ఆ ప్రాంతాల్లో వర్షం కురిచినప్పుడు భయంకరంగా ఆ యొక్క వర్షము పడినప్పుడు క్లౌడ్ బస్టర్స్ జరిగినప్పుడు ఆ నీరు ఎంత ప్రవహిస్తుందంటే, కానీ ఇక్కడ అలాంటివి జరగవు. అవి ఆకాశ వర్షంలో త్రాగుతాయి. తాగడం అంటే అర్థం ఏంటి? కావలసినంత వర్షము. త్రాగడం అంటే అర్థం ఏంటి? కావలసినంత వర్షాన్ని ఇస్తాను. క్లౌడ్ బస్టర్స్ జరగవు, అక్కడ మీకు నాశనం రాదు. అది ఆకాశ వర్షము జలమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద
ఉండును. కాబట్టి మీరేం చేయాలి ఇప్పుడు చెప్పండి. మళ్ళీ అంటున్నాడు చూడండి, నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవల్ల నేడు నేను మీకు ఆజ్ఞ ఇచ్చుచున్న ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా విని ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక విషయాన్ని గమనించాలి. ఈరోజు మనం వాక్యం చదువుకున్నాం. కీర్తన గ్రంథం ఏం చదువుకున్నాం? 74. అందులో ఒక మాట ఉంది, దేవుడు ఎండాకాలమును వర్షాకాలమును ఏ కాలాలు ఇచ్చాడు అక్కడ ఒకసారి చూడండి అమ్మా. కాలాలను ఏమేమి కాలాలు ఇచ్చాడు? చలికాలమును, అంతేనా? రెండు కాలాలు. వర్షాకాలం ఎందుకు లేదు? వేసవి కాలంలో చలికాలం. వర్షాకాలం ఎందుకు లేదు మధ్యలో? 2 కాలాలే యాక్చువల్లీ, రెండు కాలాలు. 3వ కాలం లేదండి ప్రపంచంలో. 3వ కాలం ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఎందుకు వచ్చింది? మనుషులు చేసేటువంటి పోయే కాలాలు ఇవన్నీ ఏంటండి? ఉన్నవి 2 కాలం. అయితే చలి లేదా ఎండ రావాలి. ఈరోజు చూడండి, అసలు ఎండాకాలం ఉందా ఈ సంవత్సరం? వడదెబ్బన్న పేరున్నారు ఈ సంవత్సరం. వర్షాలు రావడానికి కాలం అంటూ లేదండి. ఆ రోజు దేవుడు ఏం చేసేవాడంటే, ఏ కాలమున మనుషులు విత్తనం వేస్తారో, మనుషులు విత్తనం వేసిన తర్వాత మనుషుల కొరకు ఏమి ఇచ్చేవాడు? ఆయన వర్షాన్ని ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు పంటలు వేసిన తర్వాత అవి మొలకలు వచ్చిన తర్వాత వాటికి నీరు కావాలి కాబట్టి మరలా ఆకాశం నుండి ఏమొచ్చేది? వర్షం వచ్చేది. అంటే మనిషికి అవసరమైనప్పుడు దేవుడు ఏం చేసేవాడు? వర్షాన్ని రప్పించేవాడు. ఇప్పుడు ఈ 3వ కాలం వచ్చింది. అప్పట్లో ఆ కాలం లేదు. మనుషులకు ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే దేవుడు ఏం చేశాడండి? తర్వాత మీరు చదవనండి ఇక్కడ. అందువలన నీవును నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు, మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకును నీ చేలగడ్డి మొలిపించెదను. ఇప్పుడు చూడండి, పశువులు తినడానికి చేలు గడ్డి కూడా ఎవరు మొలిపిస్తారు? దేవుడే మొలిపిస్తాడంట. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు ఎన్నిసార్లు చెప్పినా ఒకటే చెప్తున్నాడు, నన్ను విడిచి మీరు వెళ్ళిపోకండి, నన్ను వదిలి వెళ్ళిపోకండి, నా మాటలు వదిలి వెళ్ళిపోకండి, నా మాట ప్రకారం మీరు జీవిస్తే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. జాగ్రత్త పడండి, లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశాన్ని ఏం చేస్తాడు అంటే వర్షం ఇంకా రాదు, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా ఏమైపోతారు? జరిగింది ఇది. మాట అన్నాడు, మాట జరిగింది. ఇశ్రాయేలు దేశం విడిచి పారిపోయారు. ఎందుకో తెలుసా? వారు దేవుని అనుసరించక విగ్రహముల వైపు వెళ్ళినందుకు, వారి దేవుని విడిచిపెట్టి అన్య దేవతల వైపు వెళ్ళినందుకు, వారి దేవుని విడిచిపెట్టి లోకం వైపు తిరిగినందుకు వారి దేశాన్ని విడిచి పారిపోవాల్సి వచ్చింది. 1000 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత కానీ మరలా వారు మారు మనసు పొందిన తర్వాత కానీ ఇజ్రాయేలు దేశం ఒక దేశముగా మరలా ఏమవ్వలేదండి. అందుకే ఆయన అంటాడు, కాబట్టి మీరు నా మాటలు మీ హృదయములోను మీ మనసులోను ఉంచుకుని వాటి మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనండి, మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండనివ్వండి. నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. అలాగున చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చేదను ప్రమాణం చేసిన దేశంలో మీ దినములను మీ సంతతి వారును మీ దినములను భూమికి పైగా ఆకాశం నిలిచినంత కాలము విస్తరించును. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయన హత్తుకొని మీరు చేయవలనని నేను ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకోవాలని. అప్పుడు దేవుడైన యెహోవా మీ ఎదుటి నుండి సమస్త జనులను వెళ్ళగొట్టి మీకు అనుకూలంగా సమస్తాన్ని ఏం చేస్తాడు అంటే ఈ మాటలు, ఈ అధ్యాయాలన్నింటిలో దేవుడు చెప్పాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకటేనండి. నేను మిమ్మల్ని దీవిస్తాను, మీరేం చేయాలి? నా ఆజ్ఞలు అనుసరించాలి. నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకుని వెళతాను. అక్కడ నేనే మీకు ఏమై ఉండాలి? దేవుడినై ఉండాలి. అక్కడ మీరు ఏ విగ్రహాలను కూడా మీరు చేసుకోకూడదు. అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మీకు విస్తారమైనటువంటి పంటనిస్తాను, విస్తారమైనటువంటి ఆహారం ఇస్తాను, మీరు సమృద్ధిగా తింటారు, మీ పిల్లలు దీవించబడతారు, మీరు దీవించబడతారు. ఏమంటే ఎంత పెద్ద భూభాగాన్ని ఇచ్చాడో తెలుసా? ఈరోజు ముస్లిం కంట్రీస్ అన్నీ సుమారుగా 7 దేశాల భూభాగం అంతా కూడా కనాను దేశమే. ఈరోజు ఆక్రమించేసుకున్నారు వాళ్ళందరూ. ఇంత చిన్న మొక్క మిగిలిందండి వాళ్ళకి. ప్రపంచ పటంలో ఇంత చిన్న మొక్క, ఇంత భూభాగం పోయి ఇంతే మిగిలింది. ఏంటి ఎంత ఉంది? ఎంత ఉంది చెప్పండి? ఎంత చిన్నదండి ఇది? ఇంత ముఖ్యం ఉంది. అంటే ఇంత భూభాగాన్ని దేవుడిస్తే ఈ భూభాగం 7 దేశాలుగా విభజింపబడింది ఈరోజు.
అన్ని దేశాలకు మొత్తం పనిచేసుకున్నారు. ఎందుకో తెలుసా? ఇజ్రాయిలీలు పారిపోయారు. ఇజ్రాయిలు తమ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అన్యులు వచ్చి దానిని ఏం చేసుకున్నారు? ఆక్రమించుకున్నారు. ఎందుకు? కారణం ఏంటి చెప్పండి? మన ఎదుటి కళ్ళ ముందు సాక్ష్యంగా ఉంది ఇజ్రాయిల్ దేశం. మాట వినకపోతే దేవుడు పంపించే పనిష్మెంట్, మాట వినకపోతే దేవుడు మనకిస్తున్నటువంటి శిక్ష, మాట వినకపోతే దేవుడు మనల్ని శిక్షించడానికి పెట్టినటువంటి శిక్ష ప్రియమైన వాళ్ళు. కాబట్టి మనమైనను వాళ్ళైనను సరే మాట దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మనం ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి, దేవుని మాట ప్రకారం నడుచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటావో, మీరు స్వాధీనపరచుకొనడానికి వెళ్ళేటువంటి ఆ దేశమును నేను మీకు ఇచ్చి మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు మనం దాచుకోవాలి. ఇశ్రాయేలీయులు మరలా ఆ మాటల్లోనికి వచ్చారు. చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఎజ్రా నెహెమ్యా కాలంలో మరలా ఏం చేశారండి? జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో మరలా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిగా జ్ఞాపం చేసుకుని మళ్ళీ ఇవే. ఇదిగో ఆ రోజు ఆయన చెప్పాడు, మనం ఏం చేయలేదు, వినలేదు. ఆయన హెచ్చరించాడు కానీ మనం మర్చిపోయాం. ఆయన హెచ్చరించాడు, మనం విడిచిపెట్టేశాం. ఇదిగో మరలా మనల్ని కోరేషు యొక్క పాలన నుండి, కోరేషు ద్వారా మనల్ని విడిపించి మన దేశానికి మనల్ని రప్పించాడు. కాబట్టి మొట్టమొదటిగా ముందు గ్రంథాన్ని తీసి చదవండి అన్నాడు. ఎజ్రా ఏమన్నాడండి? ఎజ్రా ద్వారా ఏం చేశాడండి? నెహెమ్యా గ్రంథాన్ని తీసి చదవండి ఫస్ట్. అసలు ఆ గ్రంథంలో ఏముంది, మనం ఎలా బ్రతకాలో ఆ గ్రంథం చెప్తుందని ఎజ్రా ద్వారా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు బోరుమని ఏడ్చారటండి ఇశ్రాయేలీయులందరూ. అయ్యో దేవా, నీ మాట మేము వినకపోవడం వల్లే కదని ఏడుస్తూ ఏడ్చేశారట. అంటే పనిష్మెంట్ వచ్చిన తర్వాత కానీ బుద్ధి రాదు. అప్పుడప్పుడు అంటారు కదండి, మనం లోకంలో కూడా సామెతలు, భర్త చనిపోయినంత వరకు భార్యకి ఏం రాదు. మీ భాషలో మార్చుకోండి దాన్ని, ఓకేనా ఏంటి? అప్పటి వరకు బుద్ధి రాలేదు వారికి. బుద్ధి వచ్చిన తర్వాత గ్రంథాన్ని చదివితే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళ కళ్ళ ముందు కనబడ్డాయి. ఇశ్రాయేలీయులందరూ కూడా ప్రియమైన వాళ్ళరా, మరలా ప్రభువా మమ్మల్ని క్షమించని ఏంటి వారు యేసయ్య పాదాలు పట్టుకొని, దేవుని పాదాలు పట్టుకొని వారి రాజ్యాన్ని వారు మరలా ఏం చేసుకున్నారండి? కట్టుకున్న తర్వాత చిన్న చిన్న ఫైట్లు జరిగి మళ్ళీ దారి తప్పడం, మళ్ళీ కొట్టడం, దారి తప్పడం, కొట్టడం ఏంటి. ఇది అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు ఉంటారు చూడండి. ఈ న్యాయాధిపతుల గ్రంథం అంతా దానికోసమే రాయించాడు. వీళ్ళు ఈ ఆజ్ఞలు విడిచిపెట్టడం, పక్క వాళ్ళు వచ్చి వీళ్ళని తన్నడం, మళ్ళీ వీళ్ళు సరవ్వడం, మళ్ళీ కొంతకాలాన్ని మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఇంకొకటి వచ్చి తన్నడం, ఇలా తన్నిని వారిని మళ్ళీ విడిపించడానికి ఒకటి పుట్టడం. ఇదే ఉంటుంది న్యాయాధిపతుల గ్రంథం అంతా. మనం ఈ ద్వితీయోపదేశకాండం తర్వాత యెహోషువ తర్వాత మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. ఈ ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా పాటిస్తే మీ దేశంలో మిమ్మల్ని దీవిస్తానంటున్నాడు. మనం కూడా అంతే ఏంటి, మనం కూడా అబ్రహాము యొక్క సంతానం అయ్యాము. ఈరోజు ఎట్లా అయ్యాము? వాగ్దానమును బట్టి. ఎలాగండి? వాగ్దానమును బట్టి విశ్వాసము ద్వారా. వాగ్దానమును బట్టి విశ్వాసం ద్వారా మనము కూడా అబ్రహాము సంతానమై. అబ్రహాముకు 2 రకాల ఆశీర్వాదాలు. ఒకటి భూ సంబంధమైన ఆశీర్వాదం, రెండోది పర సంబంధమైన ఆశీర్వాదం. ఈ రెండింటికి మనం వారసులం అవ్వాలి. ఈ రెండింటికి వారసులం అవ్వడానికి మనం ఉన్నాం. ఒకటి పరలోక సంబంధమైన దీవెన, రెండోది భూ సంబంధమైన దీవెన దేవుడు నీకు దయచేస్తాడు. నువ్వు అబ్రహాము సంతానముగా అబ్రహాముకి ఇచ్చిన మాటను నువ్వు నెరవేర్చడం నీ జీవితంలో పాటించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృపాధన్యత దేవుడు ఈ వాక్యం వింటున్నటువంటి మనకును, లైవ్ ద్వారా వింటున్నటువంటి, వీడియో ద్వారా వింటున్నటువంటి వారికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొనండి, ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవా, నీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నీ మాటలు ఎంత గొప్పవో, నీ మాట విన్నప్పుడు మీరు ఎలా ఆశీర్వదిస్తారో, కంటికి రెప్పవలే మీరు ఇశ్రాయేలుని కాపాడి పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారి బట్టలు మాయకుండా కాళ్ళు వాయకుండా అరణ్యమంతా కూడా తండ్రి వారికి ఆహారం ఇచ్చిన దేవానికి స్తోత్రములు తండ్రి. వారు మర్చిపోకూడదని మరొక్కసారి వారికి ప్రతి దానిని మీరు జ్ఞాపకం చేస్తూ గుర్తు చేస్తూ తీసుకొని వచ్చారు నాయన. ఇదిగో తండ్రి, మేము కూడా వాటిని చదువుతూ ఉన్నప్పుడు మేము కూడా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి. నిన్ను విడిచిపెట్టకుండా, నీ నామమును విడిచిపెట్టకుండా, నీవు చేసిన మేలులను మేము విడిచిపెట్టకుండా మా జీవితంలో ముందుకు సాగుటకు సహాయమును దయచేయండి. ఈ వీడియోను వింటున్నటువంటి నీ బిడ్డలు తండ్రి, వారికిని వారి యొక్క కుటుంబములకును వారి బిడ్డలకును నీ కృపా కాపుదల తోడుగా ఉండ దయచేయండి. ఆజ్ఞలను తండ్రి వారు దీపముగాను, ఆజ్ఞలను తండ్రి వారి త్రావుకు వెలుగుగాను తండ్రి వారు మార్చుకున్నట్టుకు సహాయమును దయచేయండి. వాక్యమును విడిచిపెట్టకుండా, నీ మాటలు విడిచిపెట్టకుండా విశేషమైన జాగ్రత్తను కలిగి తండ్రి నీ బిడ్డలు పాటించుటకు వారికి వారి కుటుంబములకును మీరు తోడుగా ఉండ దయచేయమని ప్రార్థిస్తూ వారు చేయించిన పరిపాట్లను దీవించండి, వారిని ఆశీర్వదించండి, నీ కృపలో వారిని భద్రపరచమని యేసయ్య నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.